హలో అందరికీ. ఇవాళ మనం తెలుసుకోబోయే కథ 'నది నేర్పిన పాఠం'. ఒక చిన్న గ్రామంలో లూనా అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆమెకు నది ప్రవాహాన్ని చూస్తూ ఉండడం చాలా ఇష్టం. ఎన్నిసార్లు చూసినా నది నిరంతరం ముందుకు సాగుతూనే ఉంది. ఒకరోజు లూనా గ్రామంలోని జ్ఞానవంతుడైన వృద్ధుడు ఓరోని అడిగింది. తాతయ్య, నది రాళ్లను ఎదుర్కొన్న జలపాతాలుగా పడినా ఎందుకు ఆగకుండా ముందుకు వెళ్తుంది అని. ఓరో చిరునవ్వుతో చెప్పాడు. నది మనకు ఒక పాఠం నేర్పుతుంది అమ్మా. అడ్డంకులను ఎదుర్కొని పోరాడకుండా వాటి చుట్టూ ప్రవహించడం నేర్చుకోమంటుంది. కొన్ని రోజులకు పెద్ద భూస్ఖలనం జరిగింది. అప్పుడు నది మార్గం పూర్తిగా మూసుకుపోయింది. గ్రామంలో నీటి కొరత మొదలైంది. ప్రజలు ఆందోళనతో పడ్డారు. అప్పుడు లూనాకు ఓరో మాటలు గుర్తొచ్చాయి. ఆమె ధైర్యంగా గ్రామస్తులను సమీకరించింది. అందరూ కలిసి కష్టపడి నదిని అడ్డంకి చుట్టూ తిరిగేలా కొత్త మార్గం సృష్టించారు. కొంతకాలానికి నీరు మళ్ళీ స్వేచ్ఛగా ప్రవహించసాగింది. గ్రామం ఆనందంతో ఉప్పొంగిపోయింది. అందరూ విజయాన్ని జరుపుకున్నారు. దూరంగా నిలబడి చూస్తున్న ఓరో తల ఊపుతూ చెప్పాడు. నువ్వు నది పాఠాన్ని నేర్చుకున్నావు లూనా. మార్పుకు అలవాటు పడటం అంటేనే జమైన బలం. ఈ కథ మన చెప్పే నీతి ఏంటంటే, జీవిత ప్రవాహం ఆగదు. అడ్డంకులను ఎలా దాటాలో తెలిసిన వారే ముందుకు సాగగలరు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.